హాయ్ అండి. ఈరోజు మనం ఉదయం ఒక వీడియో చేసుకున్నాము. ఆ వీడియోలో అసలు ఐసర్ యాప్టిట్యూడ్ టెస్ట్ గురించి చెప్పుకున్నాము. అంటే ఇప్పుడు మన భారతదేశంలో జేఈ మెయిన్స్ అంటే ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీలకి తర్వాత వాటికున్న వాల్యూ తర్వాత అతి ముఖ్యమైన కాలేజీల్లో ఈ ఐసర్ ఇన్స్టిట్యూషన్స్. ఐసర్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్. ఎక్కువ రీసెర్చ్ ఓరియంటెడ్ ఉండే పిల్లల కోసం ఈ ఇన్స్టిట్యూషన్ పెట్టడం జరిగింది. దీంట్లో మనం ప్రవేశం పొందాలి అంటే ఐఐటి ఎంట్రన్స్ టెస్ట్ ఖచ్చితంగా రాయాలి. అది ఇప్పుడు ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. దాని వెబ్సైట్ వచ్చి ICER అనే వెబ్సైట్లోకి పోయి మన అప్లికేషన్ ఫిల్అప్ చేసుకొని ఎగ్జామ్ బహుశా మేలో ఉండొచ్చు అంటున్నారు. సరే, ఈ ఐసర్లో అసలు మన భారతదేశంలో ఎన్ని ఐసర్లు ఉన్నాయి, దాంట్లో ఎన్ని పార్టిసిపేట్ చేస్తున్నాయి, దానికి ఎట్లా ఎలిజిబిలిటీ ఎట్లా, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. అందరూ జాగ్రత్తగా చూసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇప్పుడు మన భారతదేశంలో ఈ ఐఐటి యాప్టిట్యూడ్ టెస్ట్ కింద మొత్తం టోటల్ 7 ఐసర్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. నెంబర్ 1 ఐసర్ పూణే, దీంట్లో 288 సీట్లు ఉన్నాయి. ఐసర్ కోల్కతా 280 సీట్లు ఉన్నాయి. ఐసర్ మొహాలి 270 సీట్లు. ఐసర్ భోపాల్ 300, ఐసర్ తిరువనంతపురం 320, ఐసర్ తిరుపతి 50. ఈ 50 ఎకనామిక్ అండ్ స్టాటిక్ సబ్జెక్టులు మాత్రం 50 ఉన్నాయి. నెక్స్ట్ ఐసర్ బెహ్రాంపూర్ 300 సీట్లు ఉన్నాయి. టోటల్ 2363 సీట్లు దీంట్లో మనకి ఎలిజిబుల్ ఉంది. ఈ ఐఐటి ఎగ్జామ్ ద్వారా టోటల్ మనకి 2363 సీట్లు ఎలిజిబుల్ ఉందన్నమాట. సరే, వీటిలో మనం ఈ ఐఐటి 2026 ఎగ్జామ్ ద్వారా వచ్చే స్కోర్ను బట్టి మీరు ఏ ఐసర్కి సెలెక్ట్ అవుతారో దాన్ని బట్టి ఆ కట్ ఆఫ్ని బట్టి మీరు మళ్ళీ అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఈ రిజల్ట్ వచ్చిన వెంటనే మనం ICER దాంట్లోకి పోయి మీకు ఇచ్చిన స్కోర్ని చూసి దాంట్లో కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే మెయిన్గా చూస్తే స్టూడెంట్స్ ముఖ్యంగా 10+2 క్వాలిఫై అయి ఉండాలి, అంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఎస్సీ ఎస్టీలకి అయితే 50% వచ్చి ఉండాలి మార్కులు. మిగతా వాళ్ళకి అదర్స్ అంటే ఓబీసీ కానీ ఓసీలకు కానీ 60% వచ్చి ఉండాలి. నెక్స్ట్ దీంట్లో సబ్జెక్టులు ఏముండాలంటే బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్ ఖచ్చితంగా పిల్లలు చదువు ఉండాలి. అంటే మ్యాథ్స్ ఎంపీసీతో పాటు బయాలజీ కూడా దీంట్లో ఉంటుంది. ఈ 4గిట్లో ఉండే ఎగ్జామ్ని బట్టి మనకి ఆ ర్యాంక్ని డిసైడ్ చేస్తారు. ఆ ర్యాంకుని కూడా మనము ICER వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళు రిజల్ట్ ప్రకటించిన తర్వాత దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఆ ర్యాంకుని పరంగా చూసుకొని మన ఆన్లైన్ అప్లికేషన్లో కౌన్సిలింగ్లో పాల్గొనాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ ఐసర్ ఇన్స్టిట్యూషన్ ముఖ్యంగా భారతదేశంలో ఎందుకు పెట్టారంటే ఎక్కువగా మనకి ఈ రీసెర్చ్ ఓరియంటేషన్ ఉండే ఉద్దేశం ఉండే పిల్లల కోసం దీన్ని పెట్టారు. ఐఐటీలు తర్వాత చెప్పుకోదగిన ఇన్స్టిట్యూట్లు ఇవి మనకి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఐసర్ బెంగళూరు ఈ సంవత్సరం జేఈ మెయిన్స్ స్కోర్ ద్వారా కూడా అడ్మిషన్ ఇస్తాను ప్రకటించింది. అంటే ఐసర్ బెంగళూరులో 50 సీట్లు, దాదాపు 58 సీట్లు బీటెక్ కోర్సు ఉంది. దాన్ని జేఈ మెయిన్స్ ద్వారానే రిక్రూట్ చేస్తానని ప్రకటించున్నారు. అది పిల్లలకి చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. సరే, దీనికి ఎలిజిబుల్ ఎలా ఉంటుందంటే మ్యాథ్స్ వచ్చి 15 క్వశ్చన్లు వస్తాయి, ఫిజిక్స్ 15, కెమిస్ట్రీ 15, బయాలజీ 15, టోటల్ 60 క్వశ్చన్లు. ఈ 60 క్వశ్చన్లో కరెక్ట్ అయిన క్వశ్చన్కి 4 మార్కులు ఉంటాయి, +4. అదే నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి దీంట్లో. నెగిటివ్ మార్క్స్ క్వశ్చన్కి తప్పైన క్వశ్చన్ -1 తీస్తుంది. అంటే టోటల్ 60 క్వశ్చన్లకి మనం పేపర్ వస్తే అంతా ఎగ్జామ్ అంతా ఆన్లైన్ జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది పేపర్, హిందీ మీడియంలో 2 మీడియంస్ ఉంటాయి, ఇంగ్లీషు, హిందీ. దీంట్లో మనకి కరెక్ట్ అయిన క్వశ్చన్కి 4 మార్కులు, తప్పైన క్వశ్చన్ -1 మార్కు తీస్తుంది. కనుక ఇది మీరు పిల్లలు ఎవరైనా రీసెర్చ్ ఓరియంటేషన్ ఉన్న పిల్లలు, ఆ సైడ్ పోవాలని పిల్లలు ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఐఐటి 2026కి ప్రిపేర్ అయ్యి అదేవిధంగా మీకు నచ్చిన ఐసర్ ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్ పొంది బాగా చదువుకుని రీసెర్చ్ చేయగలరని ఆశిస్తున్నాను. నెక్స్ట్ దీంట్లో ఇంకేంటంటే ఈ ఐసర్ 7లో ఫీజులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఈ ఫీజులు దాని గురించి డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. ఈ ముందు వీడియో దీన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు, దాన్ని చూసుకొని మీ అభిప్రాయం తెలియజేయడం కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.